Okay. Hi friends. Today we are going to discuss SSC CHSL Tier 1 paper number 41611 and question number 26 to 50. Okay. First question. So this is word analogy అండి. 1 and 2 మధ్య ఉన్న కరస్పాండ్ రిలేషన్ 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలి. ఓడ్ అనాలజీ ఎప్పుడు కూడా ఏంటంటే డిపెండింగ్ అపాన్ ఏంటంటే 1 and 2 మధ్య రిలేషన్ 3 and 4కి దట్టు ఓడ్ యొక్క కరస్పాండింగ్ మీనింగ్తో కానీ లేదంటే జనరల్ అవేర్నెస్తో కానీ మనం ఆన్సర్ చేస్తామండి. ఇచ్చిన క్వశ్చన్ లుమినియస్ ఇంటెన్సిటీ ఈజ్ క్యాండెలా ఈజ్ యాజ్ ప్రెజర్ ఈస్ట్ అన్నారు. సో లుమినియస్ ఇంటెన్సిటీ అంటే నథింగ్ బట్ ఏంటంటే బ్రైట్నెస్, దాని యొక్క మెజర్ని కొలిసే విధానాన్ని క్యాండెలా అంటారండి. అదేవిధంగా ప్రెజర్ యొక్క మెజర్మెంట్ తీసేదాన్ని పాస్కల్ అంటారండి. సో కాబట్టి లుమినియస్ ఇంటెన్సిటీ ఈజ్ టు క్యాండెలా వేరేస్ ప్రెజర్ ఈజ్ టు పాస్కల్. అంటే సపోజ్ ఇప్పుడు మనము ఒక లెంగ్త్ని మనము మీటర్లో కొలుస్తాం, అదేవిధంగా పవర్ని వాట్స్లో కొలుస్తాం, అదేవిధంగా ఏంటంటే లుమినియస్ ఇంటెన్సిటీని క్యాండెలాలో కొలుస్తాం, బట్ ప్రెజర్ని ఏంటంటే పాస్కల్లో కొలుస్తామండి. సో మెజర్మెంట్ అనమాట, మెజర్ అనమాట. ఓకేనా. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 27th క్వశ్చన్. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ. సో అప్పారెంట్ ఈజ్ కోడెడ్ యాజ్ సో అండ్ సో దెన్ మస్కులర్ అన్నాడు. అంటే ఏం చేశారంటే అండి, ఇందులో ఉన్న అప్పారెంట్లో మొత్తం మనకి ఏంటంటే 8 లెటర్స్ అండి. 8 లెటర్స్ అయితే 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశారండి. 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి సెకండ్ పార్ట్నేమో ఫస్ట్ పార్ట్కి, ఫస్ట్ పార్ట్నేమో సెకండ్ పార్ట్కి రీచేంజ్ అంటే ఇంటర్చేంజ్ చేస్తూ సెకండ్ పార్ట్లో లెటర్స్ మాత్రం అదే విధంగా ఉంచాడండి. సో ఫస్ట్ పార్ట్లో మాత్రం ఏంటంటే ఏపీపీఏ, రెండు కూడా ఇంటర్చేంజ్ అనమాట. రివర్స్ రాసినది వస్తుంది లేదా అట్లా ఇచ్చినా ఓకే అనమాట యాక్చువల్గా. సో అదేవిధంగా మనం ఏంటంటే వీటిని ఫస్ట్ మనము 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలండి. 2 ఈక్వల్ పార్ట్స్ చేసి సెకండ్ పార్ట్లో ఫస్ట్ పార్ట్కి, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కి. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే యుఎల్ఏఆర్ అలా రావాలా. దెన్ సెకండ్ పార్ట్ యాక్చువల్గా ఏంటంటే మనకేంటంటే ఎంయుఎస్సి లేదంటే రివర్స్ మనకి ఎంయుఎస్సి లేదా ఎంయుఎస్సి రావాలా. ఎంయుఎస్సి ఇక్కడ మనకి ఏ విధంగా ఏపీపీఏ రాశాడు, అదేవిధంగా ఇక్కడ మనం ఏంటంటే ఎంయుఎస్సి ఇది మనకు కరెక్ట్ లేదు, యుఎల్ఏఆర్ ఉండాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా. జస్ట్ 2 పార్ట్స్గా బైఫర్గేట్ చేశాడు. బైఫర్గేట్ చేసిన 2 పార్ట్స్ని ఇంటర్చేంజ్ రాశారు అనమాట. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కి, సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్కి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ అండి. సేమ్ 1 and 2 మధ్య రిలేషన్ 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలి. ఏం చేశారంటే అండి యాక్చువల్గా పిఓఎన్ అంటే దట్ మీన్స్ పి కరస్పాండింగ్ 16, దెన్ ఈ కరస్పాండింగ్ 5, ఓ కరస్పాండింగ్ 15, ఎన్ కరస్పాండింగ్ 14, then Q corresponding 17, then R corresponding 18, H corresponding 8, S corresponding 19. సో రివర్స్ ఆర్డర్ చేశాడండి. రివర్స్ ఆర్డర్ యాక్చువల్గా ఫార్వర్డ్ ఆర్డర్ కాదు, రివర్స్ ఆర్డర్. సో 14కి 17, 15కి 18, 5కి 8, 6కి 19. అంటే టోటల్గా రిలేషన్ +3 రిలేషన్, దట్ టు రివర్స్ ఆర్డర్. ఇచ్చిన ఓడిని రివర్స్ చేసి +3 ఆపరేట్ చేస్తున్నాడు. సో మనం కూడా సేమ్ అదే ఆప్షన్లో మనం ఏంటంటే కేకి మన రివర్స్ ఆర్డర్ +3 అంటే 11 + 3 = 14. అంటే మన ఆన్సర్ ఎంతో స్టార్ట్ అవ్వాలి. అన్నింటిలో కూడా ఎన్ఏ ఉందండి. నెక్స్ట్ మనం లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం. అంటే ఫస్ట్ లెటర్ అనమాట. జేకి మనకి ఏంటంటే అంటే జే 10 + 3 = 15, 13 అంటే ఏం రావాలా, ఎన్ఎం మన ఆన్సర్ కాదు. ఎన్ఎం ఉండాలి. దెన్ సెకండ్ లెటర్ చెక్ చేద్దాం. 15 + 3 = మనకి ఏంటంటే 18, సి + 3 = మనకి ఏంటంటే 6 అంటే ఎఫ్ రావాలి యాక్చువల్గా. అంటే అటు నుంచి మనకు వచ్చేలేక మనకి ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే సో రివర్స్ ఆర్డర్ కాబట్టి యాక్చువల్గా కాబట్టి చూడండి. +13 అంటే ఎన్, +3 అంటే సికి +3 అంటే ఎఫ్, ఓకి +3 అంటే 18 అంటే ఆర్, జేకి +3 అంటే ఎం. మన ఆన్సరు రివర్స్ ఆర్డర్ ఉండాలా, దట్టు +3 అనమాట. ఎన్ఎఫ్ఆర్ఎం అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ. ఎప్పుడైనా కానీ నెంబర్ అనాలజీలో క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలంటే డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకొని మన లాజిక్ని మౌల్డ్ చేసుకోవాలండి. మన లాజిక్ మనకైతే ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే సో మెనీ లాజిక్స్ అండ్ సో మెనీ రీజన్స్ కాబట్టి. ఇక్కడ ఏం చేశాడంటే 34కి 81కి డైరెక్ట్ రిలేషన్ లేదండి, కొంచెం ఇండైరెక్ట్ రిలేషన్ ఏంటంటే కొంత కామన్ సెన్స్ రిలేషన్. ఏం చేశాడంటే 34ని ఫస్ట్ 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశానండి. కట్ చేసిన సెకండ్ పార్ట్ని 3కి ఆ 4ని పవర్గా రాస్తున్నాను అండి. 3/4 ఈజ్ ఈక్వల్ టు 81. అది లాజిక్ యాక్చువల్గా. దెన్ అదేవిధంగా 2/3లో ఉన్న 2/3 సపరేట్ చేస్తాము, 3ని 2లో పవర్లో రాస్తాము. 2/3 ఈజ్ ఈక్వల్ టు అవర్ ఆన్సర్ ఈజ్ 8. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి లాజిక్స్ కొంచెం జాగ్రత్తగా డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకొని జాగ్రత్త
అప్రోచ్ కాండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఫైండ్ అవుట్ ద ఆడ్ వర్డ్. సో దిస్ ఈజ్ వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. దిస్ ఈజ్ ఇచ్చిన ఈ 4 పదాల్లో ఏ 3 పదాలైనా కామన్గా ఒకే రకమైన క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ అని మన ఆన్సర్. సో టెటానస్, సిఫిలిస్, నెక్స్ట్ ప్లేగ్, నెక్స్ట్ మలేరియా అన్నారండి. సో బేసికల్గా ఈ 3 సో బ్యాక్టీరియా వల్ల మనకేంటంటే ఈ డిసీజ్ వస్తుందండి. ఇవి బ్యాక్టీరియల్ డిసీజ్. వేరేస్ మస్కిటో ఈజ్ ఏంటంటే సో మలేరియా ఈజ్ ద మస్కిటో బైట్ అండి. దట్ ఈస్ వై మలేరియా ఈజ్ ద డిఫరెంట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. బట్ రిమైనింగ్ 3 బ్యాక్టీరియల్ డిసీజెస్. వేరేస్ మలేరియా ఈజ్ నాట్ బ్యాక్టీరియల్ డిసీజెస్. మలేరియా ఈజ్ ద సో మస్కిటో బైట్ వల్ల వస్తుందండి యాక్చువల్గా. ఓకే, అవర్ ఆప్షన్ ఈజ్ 4. Question number 31. So find the odd words. This is the letter odd man out. So letter odd man out. QJ, SH, LN, UF. బేసికల్గా గమనిస్తే ఇక్కడ మనకు డిఫరెన్స్ సీక్వెన్స్ కూడా మనకు ప్రమోట్ చేయదండి. బేసికల్గా ఇవి ఆపోజిట్ పేర్స్ అండి. Q ఆపోజిట్ J, J ఆపోజిట్ K, Q ఆపోజిట్ పేర్స్. దెన్ S ఆపోజిట్ H, H ఆపోజిట్ S. సో ఆల్ఫాబెట్స్లో ఇవి ఆపోజిట్ పేర్స్ అండి. దెన్ అదేవిధంగా U ఆపోజిట్ F, F ఆపోజిట్ U ఆపోజిట్ పేర్స్. వేరేస్ LN ఈజ్ నాట్ ఆపోజిట్ పేర్. దట్ ఈస్ వై అవర్ ఆప్షన్ ఈస్ 3. మన ఆన్సర్ ఈస్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. సో నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చిన 4 నెంబర్స్లో ఏ 3 నెంబర్లు అయినా కానీ కామన్గా ఒకే రకమైన క్యారెక్టర్ స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. ఓకే, చెక్ చేద్దారండి. దీంట్లో కూడా కొంత కామన్ సెన్స్ లాజిక్ అండి. డైరెక్ట్ స్ట్రైట్ విజిబిలిటీ కాకుండా డైరెక్ట్ కొంత కామన్ లాజిక్. సో 5 125 అన్నప్పుడు సో బేసికల్గా దీన్ని మనం సపరేట్ చేయగలిగితే 5 5 క్యూబ్ అండి. సో 7 7 క్యూబ్ అండి. దెన్ 6 6 క్యూబ్ అండి. అదేవిధంగా ఇక్కడ మనం ఫస్ట్ డిజిట్ని మనం బైఫర్గేట్ చేస్తే 8 ఉంది కాబట్టి 8 8 క్యూబ్ అంటే 512 రావాలండి. బట్ 564 ఉంది. బట్ రిమైనింగ్ అన్ని ఏ నెంబర్ అయితే ఉందో దాని యొక్క కరస్పాండింగ్ క్యూబ్ నెంబర్ ఇస్తున్నాడు. బట్ వేరే సెకండ్ ఆప్షన్ డిఫరెంట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 నెంబర్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. అది మన ఆన్సర్ అన్నాడు యాక్చువల్గా. సో స్ట్రైట్ విజిబిలిటీ చూస్తే 529 is the 23 square, but remaining are not perfect squares. Whereas 529 is the only perfect square, but remaining are not perfect squares. That is why. So first option our answer. Okay na? Next. Question number 34. So this is so లెటర్ సిరీస్ అండి. కాకపోతే ఈ లెటర్ సిరీస్లో కొంత కామన్ సెన్స్ లాజిక్. మామూలుగా మనం ఏం చేస్తామంటే లెటర్ యొక్క వాల్యూని ప్రజెంట్ చేసి ఆ వాల్యూలో డిఫరెన్స్ సీక్వెన్స్ ఏంటంటే ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా, ప్రైమ్ నెంబరా, లేకపోతే సీక్వెన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ చూస్తాం, లేదా ఆల్టర్నేట్ చూస్తాం. బట్ ఈ క్వశ్చన్లో మాత్రం ఆ విధంగా లేదండి. కొంత సో లాజికల్గా థింక్ చేస్తే బేసికల్గా ఐ అంటే రోమన్ నెంబర్లో రోమన్ నెంబర్ ఏంటంటే ఐ అంటే 1 అండి. 5 అంటే రోమన్ నెంబరు సో మనకేంటంటే 5 అండి. ఐ అంటే 1 అండి రోమన్ నెంబర్ యాక్చువల్గా. సో ఇది రోమన్ నెంబర్ 5 కాబట్టి 5 అండి. నెక్స్ట్ ఏం రావాలంటే యాక్చువల్గా ఆ లెక్క ప్రకారం మనకేంటంటే సో ఎక్స్ తీసుకుంటే ఎక్స్ వచ్చే రోమన్ నెంబర్ మనకేంటంటే ఎక్స్ కాబట్టి సో దాని వాల్యూ 10 అండి యాక్చువల్గా. ఆ తర్వాత రియల్గా మనకి సో యాక్చువల్గా సో ఎల్ అంటే రియల్గా ఎల్ మీన్స్ ఏంటంటే నథింగ్ బట్ నెంబర్ వచ్చిందంటే ఎల్ అంటే దట్ మీన్స్ 50 అండి. ఎల్ మీన్స్ 50 అండి. తర్వాత నెక్స్ట్ సి వస్తుంది, తర్వాత డి వస్తుంది, తర్వాత ఎం వస్తుందండి. సి అంటే 100 అని, డి అంటే 500 అని, నెక్స్ట్ ఎం అంటే 1000 అని. ఇవి రోమన్ నెంబర్ వాల్యూస్ అండి యాక్చువల్గా. రియల్గా ఇది లెటర్ యొక్క వాల్యూ, అంతేగాని లెటర్ సీక్వెన్స్ కాదండి. సో ఈ ఐ మీన్స్ ఏంటంటే మనకేంటంటే 1 అని, సో ఈ రోమన్ నెంబర్ 5 అంటే దట్ మీన్స్ 5 అని. నెక్స్ట్ ఏంటంటే మనకేంటంటే సో 10 అంటే మనకేంటంటే ఎక్స్ రావాలండి. దెన్ ఎల్ అంటే 12 అండి. నెక్స్ట్ వచ్చిందంటే ఎల్ మీన్స్ వచ్చింది ఎల్ మీన్స్ 50 అండి. దెన్ సి మీన్స్ 100 అండి. దెన్ డి మీన్స్ 500. దెన్ ఎం మీన్స్ ఏంటంటే సో 1000 అండి. సో రోమన్ నెంబర్ లెటర్స్ అండి ఇవన్నీ. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఎక్స్. అంతేగాని లెటర్ సిరీస్ లాగా డిఫరెన్స్ మాత్రం ప్రాతిపదిక కాదు. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మీకు ఆన్సర్ రాదు, కేవలం ఏంటంటే రోమన్ నెంబర్ వాల్యూస్ అనమాట. ఓకేనా? సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్. సో లెటర్ సిరీస్ సో వి కరస్పాండింగ్ చూడండి, వి నుంచి బి నుంచి హెచ్ చెక్ చేస్తాను. వి కరస్పాండింగ్ 22, బి కరస్పాండింగ్ రియల్గా 2 అనుకోవచ్చు, లేదంటే సైక్లికల్ ఆర్డర్లో 28 అనుకోవచ్చు అండి యాక్చువల్గా. దెన్ హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే 8. సో డిఫరెన్స్ +6
దెన్ డిఫరెన్స్ మనకి 28 + 6 34, 34 - 26 అని అనుకోవచ్చు. లేదంటే ఇక్కడే మనం 2 + 6 = 8. దెన్ మన ఆన్సర్ ఈ సీక్వెన్స్ ప్రకారం నెక్స్ట్ కూడా +6 ఉండాలి కాబట్టి 8 + 6 = 14 అండి. 14 కరస్పాండింగ్ లెటర్ ఎన్. మన ఆన్సర్ ఎంతో స్టార్ట్ అవ్వాలి. మన ఆన్సర్ ఎంతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకసారి మనము ఆప్షన్స్ గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ ఎం మన ఆన్సర్ కాదండి. థర్డ్ ఆప్షన్ జీతో స్టార్ట్ మన ఆన్సర్ కాదండి. ఫోర్త్ ఆప్షన్ టీతో స్టార్ట్ మన ఆన్సర్ కాదండి. సో ఉన్న ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ అయినప్పుడు రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మనం ఏంటంటే చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం చేసుకున్న దానివల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది. అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. సో దిస్ ఈజ్ ఆల్సో లెటర్ సిరీస్. మిస్సైన్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎం కరస్పాండింగ్ 13, పి కరస్పాండింగ్ 16, టీ కరస్పాండింగ్ 20, వై కరస్పాండింగ్ = 25. సో ఎం, పి, టీ, వై నెక్స్ట్ లెటర్ కనుక్కోవాలా. సో డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 5, దెన్ డిఫరెన్స్ 6. 6 అంటే 25 + 6 = 31. రియల్గా 31 లెటర్ అంటే 31 - 26 సో 5. అంటే మన ఆన్సర్ ఈతో స్టార్ట్ అవ్వాలి. ఈతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఇది మన ఆన్సర్ కాదు, రూల్డ్ అవుట్. ఇది మన ఆన్సర్ కాదు, రూల్డ్ అవుట్. ఈ రెండిట్లో పాసిబిలిటీ, ఈ రెండిట్లో అవకాశం ఉంది. నేను సెకండ్ లెటర్ చెక్ చేద్దాం. ఇది ఎన్ వాల్యూ 14, క్యూ వాల్యూ 17, యూ వాల్యూ 21, జెడ్ వాల్యూ 26. సో +3, +4, +5, +6. +6 అంటే 26 + 6 = 32. 32 లెటర్ ఏంటంటే -26 6. 6 కరస్పాండింగ్ F. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఈ ఎఫ్ ఉండాలండి. కాబట్టి ఫోర్త్ కూడా రూల్డ్ అవుట్. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇలా ఉన్నప్పుడు మాత్రం డిఫరెన్స్ ఎప్పుడైనా కానీ మనం ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంటే డిఫరెన్స్ ప్రమోట్ అవుతుంది. డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ లేనప్పుడు ఇంకేదైనా కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. సో దిస్ ఈజ్ అ నెంబర్ సిరీస్ అండి. 10, 29, 66, 127. సో దాంట్లో మనం ఏంటంటే ప్రాబ్లం నార్మల్గా నడుస్తున్నప్పుడు డిఫరెన్స్ని అప్రోచ్ అవుతాం. చెక్ చేస్తాను చూడండి. సో 10, 29, 66, 127. ఫస్ట్ డిఫరెన్స్ 19, నెక్స్ట్ డిఫరెన్స్ 37, నెక్స్ట్ డిఫరెన్స్ 61. నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ రావాలో మనం చెక్ చేస్తే మళ్ళీ సెకండ్ డిఫరెన్స్ 18, సెకండ్ డిఫరెన్స్ 24. అంటే సో ఇంటర్వల్ 6 వస్తుంది కాబట్టి నెక్స్ట్ కూడా 6 ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తే 30 అండి. ఈ 30 దీనికి యాడ్ చేస్తే 91 అండి. ఈ 91 దానికి యాడ్ చేస్తే 7 + 1 = 8, 9 + 2 = 11, 1 + 1 = 2. సో 218 మన ఆన్సర్. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇట్లా ప్రాబ్లం ఎప్పుడైనా కానీ నెంబర్ సిరీస్లో గ్రాడ్యువల్గా డెవలప్ అవుతున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో వస్తుంది. ఒకవేళ ఫస్ట్ డిఫరెన్స్లో లాజిక్ ఓపెన్ కాకపోతే దెన్ యూ హ్యావ్ టు ఫాలో సెకండ్ డిఫరెన్స్. ఓకేనా? ఈ మొత్తం యాడ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. సో దిస్ ఈజ్ సిలాజిజం అండి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఏ గ్రాడ్యుయేట్ ఈజ్ ఏ మ్యాన్ అంటే నథింగ్ బట్ ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మ్యాన్ అని కన్సిడర్ చేసుకోండి. దిస్ థీఫ్ ఈజ్ ఏ గ్రాడ్యుయేట్ అంటే దట్ మీన్స్ దాని అర్థము సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ థీఫ్ అని అర్థం అండి. సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ థీఫ్ అంటే ఆటోమేటిక్గా సమ్ థీఫ్స్ ఆర్ ఏంటంటే సో మ్యాన్ అని, సమ్ మ్యాన్స్ ఆర్ థీఫ్ అని ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుందండి. బట్ ఆన్సర్కి వెళ్దానండి యాక్చువల్గా. ఓకే, ఫస్ట్ ఆప్షన్ దిస్ థీఫ్ ఈజ్ ఏ మ్యాన్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. సమ్ మెన్ ఆర్ థీవ్స్. సో దిస్ థీఫ్ ఈజ్ ఏ మ్యాన్ అనేది మాత్రం దిస్ థీఫ్ ఈజ్ ఏ మ్యాన్ అనేది మనం డైరెక్ట్గా అంటే దాని అర్థం ఏంటంటే ఆల్ థీవ్స్ ఆర్ మ్యాన్ అని వస్తుంది. కాబట్టి దీన్ని మనం తీసుకోకూడదు, ఆన్సర్ కాదు. ఎందుకంటే కట్ అయింది మనకి పార్షియల్గా కట్ చేసింది కానీ ఫుల్లీగా మనకి ఏంటంటే ఓవర్లాప్ కాలేదు కాబట్టి పార్షియల్ కాబట్టి సమ్ అనే ఆన్సర్ వస్తుందండి. సమ్ మెన్ ఆర్ థీవ్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. కాబట్టి ఏంటంటే కంక్లూజన్ 2 ఫాలోస్. సో 2 అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ది యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ ది ఫస్ట్ 6 days ఆఫ్ ఎ మంత్ వాస్ 41. ఫస్ట్ 6 days యావరేజ్ 41 అంటే టోటల్ ఎంత అంటే 6 × 41 = 246 అండి. అండ్ ద సమ్ ఆఫ్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద ఫస్ట్ 5 days ఆఫ్ ద సేమ్ మంత్ వాస్ 21 అంట. ఫస్ట్ 5 months యొక్క టోటల్ అంతే 21 అంట. సో అంటే దట్ మీన్స్ 5 days 21, 201.
వాట్ వాస్ ద టెంపరేచర్ ఆన్ ద 6th డే అన్నాడు. యాక్చువల్గా టోటల్ 6 డేస్ తెలుసు, 5 డేస్ తెలుసు, రిమైనింగ్ తీస్తే 6th డే. కాబట్టి 6 - 1 = 5, 4 - 0 = 4. సో 45. సో 45 degrees అవర్ ఆన్సర్. సో ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. జస్ట్ ఏమి లేదండి, ఆ సమ్ యావరేజ్ ఇచ్చింది ఏంటంటే సమ్ ప్రొడక్ట్ చేసి దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ విచ్ దే అక్కర్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. సో చెక్ చేద్దానండి. యుఎన్ఐ కామన్, యుఎన్ఐ కామన్, యుఎం అన్నాడు, యుఎన్ అన్నాడు. అంటే ఫస్ట్ మనకి ఎన్ ముందు రావాలా, ఎం ముందు రావాలంటే ఎంఏ ముందు రావాలి. అంటే థర్డ్ వర్డ్ ముందు రావాలి. థర్డ్ వర్డ్ ముందు వచ్చిన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రూల్డ్ అవుట్. మన ఆన్సర్ కాదండి. ఒక్కొక్క పదం చెక్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆన్సర్ యూనిట్ అయిపోతూ ఉంటుంది. అంతేగాని మీరు పూర్తిగా ఇప్పుడు కూడా ఆన్సర్ పూర్తిగా వర్కౌట్ చేద్దండి. హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్గా రెస్పాన్స్ మీద డిపెండ్ అయితే మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుందండి. ఓకే. నెక్స్ట్ యుఎన్ఐ. సో యుఎన్ఐ ఫోర్త్ లెటర్ టీ అన్నాడు, ఫోర్త్ లెటర్ ఎఫ్ అన్నాడు, ఫోర్త్ లెటర్ సి అన్నాడు. సో కాబట్టి మనకు ఫోర్త్ లెటర్ సి ముందు రావాలా, టీ ముందు రావాలా, ఎఫ్ ముందు రావాలంటే సీనే ముందు రావాలి. అంటే నాలుగోది రావాలా. తర్వాత టీ ముందు రావాలా, లేకపోతే ఎఫ్ ముందు రావాలంటే ఎఫ్ఏ ముందు రావాలా. సో అవర్ ఆన్సర్ ఈజ్ 3 4 1 2 3 4. సో 3 4 1 2 ఉండాలి. యాక్చువల్గా 3 4 1 2 ఉన్న ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి 3 4 అండ్ 2 1. సో అచ్చా 3 4 2 1. సో ఒక నిమిషం, యూనిటరీ కాదు యాక్చువల్గా. టీ ముందు రావాలి, ఎఫ్ ముందు రావాలంటే మనకి ఎఫ్ఏ ముందు రావాలి యాక్చువల్గా. సో ఇక్కడ మనకి ఫోర్త్ లెటర్ సి కాబట్టి సో సి మనకి ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే 3 రావాలా, 3 తర్వాత 4 రావాలా. తర్వాత నెక్స్ట్ వచ్చిందంటే యుఎన్ఐ టీఏ అన్నాడు, యుఎన్ఐ ఎఫ్ అన్నాడు. సో కాబట్టి ఏంటంటే ఎఫ్ ముందు రావాలి కాబట్టి 1 రావాలి. 3 1 3 4 1 2 ఉండాలి. 3 4 1 2 3 4 1 2 3 4 1 2. ఎస్, అవర్ ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. సో ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఆర్మ్స్ ఈజ్ రిటర్న్ యాజ్ 5 4 6 7. ఏ అంటే 4 అని, 5 అని, ఆర్ అంటే 4 అని, ఎం అంటే 6 అని, ఎస్ అంటే 7 అని. అవి వాడు అలాట్ చేసిన నెంబర్స్ అండి. రియల్గా అయితే మాత్రం డైరెక్ట్ రిలేషన్ లేదు. అదే చెక్ చేద్దాం. ఎల్ఐఏఆర్ ఈజ్ రిటర్న్ యాజ్ 1 2 5 4 అన్నాడు. అంటే ఎల్ కరస్పాండింగ్ 1 అని, ఐ కరస్పాండింగ్ 2 అని, ఏ కరస్పాండింగ్ 5 అని, నెక్స్ట్ ఆర్ కరస్పాండింగ్ 4 అని ఇచ్చాడు. అంటే నథింగ్ బట్ ఈ మోడల్ని ఏమంటారంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారండి. అంటే మనకిచ్చిన స్మాల్ అనే ఓడికి నెంబర్స్ వాడు అలాట్ చేసిన నెంబర్సే మనం ఆపరేట్ చేస్తాం. ఎస్ కరస్పాండింగ్ ఆర్మ్స్లో ఎస్ ఉందండి, ఎస్ కరస్పాండింగ్ 7. దెన్ ఆర్మ్స్లోని ఎం ఉంది కాబట్టి ఎం కరస్పాండింగ్ 6. దెన్ ఏ కూడా ఉంది కాబట్టి ఏ కరస్పాండింగ్ = 5. దెన్ ఏంటంటే సో ఎల్ అన్నాడు. సో లయర్ ఎల్ కరస్పాండింగ్ = సో మనకేంటంటే సో 5 అండి. సో కాబట్టి ఏంటంటే ఏ కరస్పాండింగ్ ఒక నుంచి చెక్ చేద్దాం. ఏ కరస్పాండింగ్ 4, ఎల్ కరస్పాండింగ్ లయర్ ఎల్ కరస్పాండింగ్ = 1. సో కాబట్టి 7 6 5 1 1 7 6 5 1 1. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్, దేర్ ఇస్ నో రిలేషన్. ఆడ అలాట్ చేసిన నెంబర్సే మనం ఏంటంటే సో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సో దిస్ ఈజ్ సో నెంబర్ పజిల్ ఎప్పుడైనా కానీ చెక్ చేసుకోండి. యాక్చువల్గా మనకేంటంటే రిలేషను ఇలా సో మనకేంటంటే కాలం వైజ్ రిలేషన్ ఇస్తున్నాడా లేకపోతే ఇలా రో వైజ్ రిలేషన్ ఇస్తున్నాడా అనేది ఒకసారి కామన్ సెన్స్ గమనించి ఆప్షన్ సో చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు రిలేషన్ మాత్రం మనకి సో కాలం వైజ్ రిలేషన్ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే 15 6 కాస్త 84 ఎలా వచ్చిందంటే 15 6 84 ఎలా వచ్చిందంటే ఈ రెండింటిని ఫస్ట్ సమ్ చేస్తున్నా అండి. ఆ రెండు సమ్ చేస్తే 21. బట్ 84 ఉంది కాబట్టి ఏం చేస్తున్నా అంటే ఇంటూ 4 కామన్గా 4 చేత మల్టిపుల్ చేస్తున్నాడు, 84 వస్తుందండి. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా మనకు ఆపరేట్ కావాలా. 30 + 8 = 38 ఇంటూ 4 సో 152. సేమ్ లాజిక్ మనం ఆపరేట్ చేస్తే 20 + 5 = 25. 25 ఇంటూ 4 = 100. అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో దిస్ ఈజ్ సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ని మార్చి మనం అకార్డింగ్ టు బార్నస్ రూల్ వర్కౌట్ చేయాలి. 505 అండ్ అన్నాడు. సో అండ్ మీన్స్ డివిజన్. దెన్ హ్యాష్ అన్నాడు, హ్యాష్ మీన్స్ సబ్ట్రాక్షన్. దెన్ ఎట్ ది రేట్ ఆఫ్ మీన్స్ అడిషన్. దెన్ పర్సంటేజ్ మీన్స్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అకార్డింగ్ టు బార్నస్. సో 5 1s 0 5 1s. దెన్ -4 ప్లస్ మల్టిపుల్ చేయాలి కాబట్టి 20 ఇంటూ 5 = 100. ఈ రెండు మనం యాడ్ చేస్తే 201. 201 - 4 =
197. Our option is second option, our answer, according to BODMAS. Okay. క్వశ్చన్ నెంబర్ 44. దిస్ ఈజ్ రిపీటెడ్ సిరీస్ అండి. ఇచ్చిన సీక్వెన్స్లో మిస్ అయిన లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మిస్ అయిన లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాంట్లో ఉన్న సీక్వెన్స్లో ఏదన్నా ఒక లెటర్కి ప్రిసీడింగ్ ఏమొస్తుంది, సక్సీడింగ్ ఏమొస్తుంది, దెన్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఏంటంటే ఏ విధంగా మనం బైఫర్గేట్ చేయగలుగుతున్నాం, అదొక చిన్న కామన్ సెన్స్. సో గమనిస్తే ఇక్కడ మనకి 2 ఎన్స్ కామన్గా వచ్చినాయి. ఇక్కడ కూడా మనం ఎన్ కానీ ఫిలప్ చేస్తే సపోజ్ ఎన్ తర్వాత ఓ రావాలా, ఇక్కడ కూడా మనం ఎన్ తర్వాత ఓ పెడితే సో టోటల్గా సీక్వెన్స్ MNNO అనేది ఒక సెట్. మళ్ళీ అగైన్ MNNO అనేది ఒక సెట్. మళ్ళీ అగైన్ MNNO అనేది ఒక సెట్. ఇప్పుడు మనం చెక్ చేస్తే MNNO, ఎన్ ముందు ఎం రావాలి కాబట్టి ప్రిసీడింగ్ అక్కడ ఎం పెడతాము. దెన్ ఏంటంటే NN ఇక్కడ ఓ రావాలి, ఓ తీసుకున్నాము. మళ్ళీ ఏంటంటే MNNO కాబట్టి ఇది మన ఆన్సర్. అంటే ఏం రావాలంటే ఎన్ రావాలా, ఎం రావాలా, ఓ రావాలా, ఎన్ రావాలా, NMON ఉండాలి. NMON ఉన్న ఆన్సర్ సెకండ్ ఆప్షన్లో ఉంది. అవర్ ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. Sonal is standing to the north of Amar. So Sonal is standing to the north of Amar. So అమర్కి నార్త్లో సోనాల్ ఉన్నారు. అంటే అమర్ అనే పర్సన్ సౌత్లో ఉంటాడు యాక్చువల్గా. అండ్ టు ది వెస్ట్ ఆఫ్ మహి, సోనాల్ అనే పర్సన్ అమర్కి నార్త్లో ఉన్నాడు అండ్ మహీకి వెస్ట్ అన్నాడు. ఈ ప్లేస్లో మహీ ఉంటాడు, మహీకి వెస్ట్. సో దిస్ ఈస్ ద పిక్టోరియల్ డయాగ్రామ్ అండి. అడిగిన క్వశ్చన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ మహి ఈ స్టాండింగ్ రిప్రజెంట్ అమర్. అమర్ దగ్గర చూస్తే మహి అనే పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అండి. అడిగింది ఓన్లీ డైరెక్షన్, డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, అవర్ ఆన్సర్ నార్త్ ఈస్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. సో దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ అండి. మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్ మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలమ్ నెంబర్. రో నెంబరు, కాలమ్ నెంబరు, ఈచ్ లెటర్కి 2 నెంబర్స్ మనం అలాట్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాను అండి. అడిగింది లైన్ అనే దానికి అడిగాడు యాక్చువల్గా. 4-1 అన్నాడు. ఫోర్త్ రో ఫస్ట్ కాలం SL మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ రో 0 కాలం, ఫస్ట్ రో 0 కాలం SI మ్యాచ్ అయిపోయింది. 6-9 అన్నాడు. సిక్స్త్ రో 9th కాలం SO మ్యాచ్ అయిపోయింది. దెన్ 7-6 అన్నాడు. 7th రో 6th కాలం R ఉంది. మన ఆన్సర్ కాదండి. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఎందుకంటే ఈ క్వశ్చన్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఒక ఆప్షన్ ద్వారా ఆన్సర్ రాకపోతే ఇంకొక ఆప్షన్, దాని ద్వారా రాకపోతే ఇంకొక ఆప్షన్ ద్వారా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 8-6 అన్నాడు. 8th రో 6th కాలం SL మ్యాచ్ అయిపోయింది. 6-9 అన్నాడు. 6th రో 9th కాలం O ఉంది. మన ఆన్సర్ కాదండి. ఎందుకంటే L తర్వాత I రావాలి. దెన్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తాం చూడండి. సో 4-4 అన్నాడు. 4th రో 4th కాలం SL మ్యాచ్ అయిపోయింది. 5th రో 9th కాలం, 5th రో 9th కాలం SI మ్యాచ్ అయిపోయింది. దెన్ 8th రో 8th కాలం, 8th రో 8th కాలం SO మ్యాచ్ అయిపోయింది. దెన్ 2-0 అన్నాడు. సో సెకండ్ రో అండ్ 0 కాలం SN మ్యాచ్ అయిపోయింది. సో మన ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఇలా ఎప్పుడైనా కానీ మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్ ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్, బట్ డిపెండింగ్ అపాన్ ఆప్షన్. ఆప్షన్ ద్వారా ప్యూర్గా మనం చెక్ చేసే ఆన్సర్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఆన్సర్ని క్రాస్ చెక్ చేస్తే ఒక ఆన్సర్ కాకపోతే ఇంకొక ఆన్సర్ ద్వారా ఇంకొక ఆప్షన్ ద్వారా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఏ బాయ్ అండ్ గర్ల్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ఏ పార్క్. ఒక బాయ్, ఒక గర్ల్ పార్క్లో ఆడుకుంటా ఉన్నారండి. ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ది గర్ల్. గర్ల్ యొక్క మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంట. మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే ఆయన యొక్క డాటర్ ఖచ్చితంగా ఈ గర్ల్కి మదర్ అవ్వాలి. యాక్చువల్గా ఖచ్చితంగా మదర్ అవ్వాలి. ఓన్లీ డాటర్ అంటున్నాడు కాబట్టి వాళ్ళ యొక్క మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్. సో గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ద గర్ల్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బాయ్స్ ఫాదర్. ఆమె ఎవరికి సిస్టర్ అంటే బాయ్ యొక్క ఫాదర్కి సిస్టర్ అంట. అంటే బేసికల్గా వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. వీళ్ళిద్దరు వచ్చేందంటే ఈయన యొక్క సన్ ఈయన, ఈమె యొక్క డాటర్ ఈమె. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమవుతుందంటే మ్యూచువల్ రిలేషన్. ఈ పర్సన్ రిలేషన్ కజిన్ రిలేషన్ అవుతుందండి. అడిగిన క్వశ్చన్ కూడా అదే మనకు అడిగింది. హౌ ఈస్ ద బాయ్ రిలేటెడ్ టు ద గర్ల్. సో ఆన్సర్ కజిన్. అవర్ ఆన్సర్ ఈజ్ కజిన్.
సో ఇది ఎప్పుడైనా కానీ మనకి సో బ్లడ్ రిలేషన్స్‌లో ఇలా కాన్వర్జేషన్ మోడల్ ఇస్తే మాత్రము రిలేషన్ కొంచెం పర్సనల్‌గా అప్లై చేసుకోండి. అంటే మనంతట మనం ఏందంటే మనమున్నాం, మనం చెప్తున్నట్టుగా ఊహించుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుందండి. అంటే అప్లికేషన్ అంటే పర్సనల్‌గా అప్లై చేసుకోవాలి. అంటే అక్కడ మనమే ఉండి మనం చెప్తున్నట్టు ఊహించుకుంటే, అస్యూమ్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 48. సో దిస్ ఈజ్ సో మిర్రర్ రిఫ్లెక్షన్. మిర్రర్ రిఫ్లెక్షన్. సో ఈ ప్లేస్‌లో మిర్రర్ పెట్టాడంట. ఈ ప్లేస్‌లో మిర్రర్ పెట్టాడు కాబట్టి యాక్చువల్‌గా మనం దీన్ని ఇలా రివర్స్ చేయాల. ఇలా రివర్స్ చేస్తే ఎలా ఉంటదంటే, ఇలా ఇలా వచ్చిన మనకి సో ఇలా వచ్చిన ఇది మనకి ఇలా ఎళ్ళాలి యాక్చువల్‌గా బేసికల్‌గా. ఇది మన ఆన్సర్ కాదు. ఇది మన ఆన్సర్ కాదు. ఇది ఇలాగే ఉంది కాబట్టి మన ఆన్సర్ కాదు. జస్ట్ ఎలిమినేషన్. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నాన్ రీజనింగ్‌లో ఎప్పుడైనా గానీ ఇచ్చిన క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ ఎక్కడుందో మాత్రం మీరసలు వెరిఫై చేయొద్దండి యాక్చువల్‌గా. ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్స్‌ని మీరు ఎలిమినేట్ చేయగలిగితే రెస్ట్ ఆఫ్ ది అంటే మన ఆన్సర్ అవుతుంది. అదొక ఈజీ ప్రాసెస్ నాన్ వెర్బల్ రీజనింగ్‌లో. ఓకేనా? సో అవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 49. సో దిస్ ఈజ్ లాజికల్ వెన్ డయాగ్రామ్ అండి. సింగరు, మ్యూజిషియన్, బిజినెస్ మ్యాన్. సింగర్, మ్యూజిషియన్, బిజినెస్ మ్యాన్. సో ఇక్కడ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే దీన్ని సమ్ సింగర్స్ ఆర్ మ్యూజిషియన్స్ అని చెప్పుకోవచ్చు. సమ్ మ్యూజిషియన్స్ ఆర్ సింగర్స్ చెప్పుకోవచ్చు. సమ్ మ్యూజిషియన్స్ ఆర్ బిజినెస్ మెన్, సమ్ బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్. సో రిలేటెడ్ పార్టీ రిలేటెడ్ ఈచ్ అదర్. సో కాబట్టి ఏంటంటే కొంతమంది సింగర్స్ మ్యూజిషియన్స్ కావచ్చు, కొంతమంది మ్యూజిషియన్స్ బిజినెస్ మెన్స్ కావచ్చు, కొంతమంది బిజినెస్ మెన్స్ సింగర్స్ కావచ్చు. సో కాబట్టి రిలేటెడ్ టు సో పార్షియలీ రిలేటెడ్ టు వన్ అనదర్. సో కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే డయాగ్రామ్ ఇలా ఉండాలా. ఇలా ఉన్న ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి సో కాబట్టి సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? సమ్ సింగర్స్ ఆర్ మ్యూజిషియన్, సమ్ మ్యూజిషియన్స్ ఆర్ సింగర్స్, సమ్ సింగర్స్ ఆర్ బిజినెస్ మెన్, సమ్ బిజినెస్ మెన్ ఆర్ సింగర్స్, సమ్ బిజినెస్ మెన్స్ ఆర్ మ్యూజిషియన్స్. కాబట్టి పార్షియలీ రిలేటెడ్ టు సో ఈ వన్ అనదర్. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ 50th క్వెషన్ బట్ నాట్ ద లీస్ట్ క్వెషన్. సో టోటల్ మనకేంటంటే ఒక స్క్వేర్ షీట్ తీసుకున్నాడు. దాన్ని ఇలా డయాగనల్‌గా హాఫ్ కట్ చేశాడు. దాన్ని మళ్ళా ఇంకొక హాఫ్ అంటే ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేశాడు. ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసి టోటల్‌గా మనకేంటంటే ఇలా ట్రయాంగిల్ షేప్ అంటే ఇటొక ట్రయాంగిల్, ఇటొక ట్రయాంగిల్, ఇటొక ట్రయాంగిల్. ఈ పార్ట్‌లో ఈ విధంగా ఉందంటే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే లోపలికి మనకి 2 కటింగ్‌లు ఇలా మనకి 2 కటింగ్‌లు ఇలా ప్రతి దగ్గర కూడా 2 కటింగ్‌లు ఇలా రావాలి లోపలికి రావాలి. అలా లోపలికొచ్చిన ఆన్సర్ ప్రతి దగ్గర కూడా మనకేందంటే చూడంగానే ఇది ఆన్సర్ మన ఆన్సర్ కాదు. దెన్ ప్రతి వైపు కూడా మనకి 2 రావాలి. ఇక్కడ ఒకటే వచ్చింది మన ఆన్సర్ కాదు. ఈ వైపు అసలు అటు రాలేదు. సో కాబట్టి మన ఆన్సర్ కాదు. అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్. దీనికి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవండి. జస్ట్ మన కామన్ సెన్స్. ఉన్న పేపర్‌ని మనం ఏందంటే ఫోల్డ్ చేసి, కట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే వచ్చే ఇంప్రెషన్ ఎలా ఉంటుందో కొంత కామన్ సెన్స్ లాజిక్‌తో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లేదంటే అదర్‌వైజ్ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్స్ మనం ఎలిమినేట్ చేయగలిగినా మనకు రెస్ట్ ఆఫ్ ది పార్టే మన ఆన్సర్ అవుతుంది. ఓకే. థాంక్ యూ.